Audio Jungle. అసలు నచ్చడం తెలుసు కదా నీకు. పెరుగు నచ్చదు నాకు. ఇక్కడ మనశాంతి తింటున్నప్పుడు ఆ స్మెల్ నాకు పడదు. రాక్షసి తిన్నట్టు తింటాను. ఎప్పుడు రావులే, మీరు రావులే తప్ప పైకి రాదంగా కూర్చోమన్నాడు. తిన్నొచ్చావు కదా, మూసుకొని పోయి పడుకో. పోయి నుంచి నాకు ఇక్కడ వద్దు. నాకు పెరుగు ఖాళీగా ఉన్నాడు, వస్తాడు, మాట్లాడతాడు. ఎండాకాలము పెరుగు తినేది మంచిదే, పీనలు తినేది మంచిదే. ఇప్పుడు ఇప్పుడు నీ ఇష్టం కాదు. ఇప్పుడు నీ పెరుగు తినొద్దు, దానిలో పక్కకి వెళ్ళి తిను. నాకు కంపు కంపు ఏం కంపు తినిపిస్తేమో నోట్లో ఏమన్నా పడకపోతే పోయి పీతలు తింటారు. మళ్ళా ఇప్పుడు నీకేం తినిపిలే కదా, నీకేం ఇప్పుడు ఎండాకాలం పెరుగు తినేది మంచిదే లేకపోతే పీతలు తినేది మంచిదే? ఎవరికి నచ్చేది వాళ్ళు తింటారప్పా. మధ్యలో సార్ ఆయన బాడీకి ఓకే తిన్నాను అంటే నచ్చబోతా పోయి నీకేం బలవద్దా తినిపిలే కదా. నేను వచ్చి ఫస్ట్ కూర్చున్నాను, నువ్వు కూర్చున్న దగ్గర నేను వచ్చానా? నువ్వు వద్దు నేనొద్దు. వానికి ఆరోగ్యం పట్ల అయినా సరే, తిండి పట్ల అయినా సరే, ఏదైనా సరే వానికి తెలిసినంత ఎవరికి తెలీదు. నిజమా కాదా? నిజమా కాదా? వాడే డిసైడ్ చేస్తాడు. నువ్వు అబ్బాబ్బా అనొద్దు. సీరియస్ మ్యాటర్ లో నగ ఎట్లా వస్తుంది? బ్లడ్ ప్రెషర్ కి ఏదిరా ఫ్రూట్ మంచిది? ఈనోసారి బ్లడ్ ప్రెషర్ ఫుడ్ ఏది మంచిదిరా? ఇది జామకాయ. జామకాయ ఆటకి అరటిపండు. లివర్ కి బొప్పాయి. గొంతు నొప్పికి ఇది పనసకాయ. పరిశానికి మామిడికాయ. టాబ్లెట్ లేవు, అవి తినే బతుకు. నీకు తెలుసు, నీకు పెంట తినే మాత్రం వారం వారికి తలస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, ముక్కు నొప్పి వస్తుంది అనుకుంటే ఎందుకు అవి తిను. లేవు దొరకలేదు. డబ్బులు కావాలా? ఇంట్లో కుళ్ళిపోయి పడేస్తున్నారే తినలే రోజు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇన్ని కుళ్ళిపోయి ఉంటాయి. తినిందే లే, మళ్ళీ ఇప్పుడు టాబ్లెట్ తెచ్చేయండి. ఇంత ఫుడ్ కాన్షియస్ ఉన్నాడు ఎందుకో. ఆ పీతలు ఎంత స్మెల్ నా? అది రోత. ఎంత కంపు కొడుతున్నాడా? సముద్రంలో మూగజీవిని పట్టుకొచ్చి హింసించి తినడం ఎంత నేరం. నాకు గొర్రెలు సరిపోదు. గొర్రెలు ఐ హేట్ గొర్రెలు. నాకు కూడా జీవి అయినా తెలివి ఉండదు. తెలివి లేని గొర్రెల్ని నేను ఏం చేసినా కూడా తెలివి లేదు. పీతకు లేదంట. ఏంటి ఎట్లా పీత ఇల్లు ఎట్లా కడతారు? ఇల్లు కడతారు మనకి. అవును, ఈ ఇల్లు కూడా పీత కట్టింది. పీత ముత్యాలను ఎట్లా తయారు చేస్తారు? చేస్తుందమ్మా చెప్పరా? చెప్పలేని నువ్వు చూడ ఎట్లా మాట్లాడుతుందో. ఏ మైండ్ లేదు అమ్మకి. అట్లా పొగరు ఉంటది. పొగరు కూడా ఏం చూడు స్మూత్ గా. ఏ పోనీ మీ కాదు, ప్యాకెట్ పెరుగు కూడా ముట్టినాను ఇప్పుడు. అవును, పాలు తెప్పించుకొని అదే స్పేర్ వేసుకొని తింటావు. అదే మళ్ళీ అంత శుద్ధ పూసోడి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పెరిగిలే కదా నువ్వు. అవసరం రాలే బా, ఇంత మంచి జరిగినప్పుడు అవసరం రాలేదా నీకు? ఒంటికి తెలిసిపోతుంది. మాటలు అన్ని మాట్లాడడం అంటే కూర్చొని పెద్ద మనుషులో మాట్లాడతాడు. వీడి వయసు తగ్గట్టు మాట్లాడకుండా. అంటే నేను వయసు తగ్గట్టు మాట్లాడినా ఏంది మాట్లాడు? పోరా, నీతో ఏందో సార్ వీడితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు బట్టలేదు. నువ్వు నేను తెలుసుకుందాం. వీడెవరు మధ్యలో పడతాయి. చంపలు కొట్టేసేస్తారు. కొట్టేస్తారు చంపలు కొట్టేస్తాం. మళ్ళా కొట్టేమన్నా నవ్వు వస్తుంది. కదా, ఎవడొస్తాడు మళ్ళా? యా ఊరైనా మంది కొట్టే కదా. ఆకుకూరలు ఏమేమి ఆకుకూరలు తినాలి చెప్పు. కొత్తిమీర, ఇది వేపాకు,
చిలకడాకు, ఇది సన్ఫ్లవర్ ఆకు, సన్ఫ్లవర్, చిగురాకు, మరి ఏమని కూడా మళ్ళా కంపాకు. నువ్వు తినగానే నువ్వు అట్లా అయింది, తయారైనావు. గ్లామర్ అయితే తక్కువ అయింది నీకు మధ్యన. నాకన్నా గ్లామర్ ఎవడున్నాడు మళ్ళీ ఉండరు మళ్ళా మళ్ళా అవన్నీ తినాలి. అవన్నీ బలంగా రక్తం పడుతుంది. రక్తం తిన్నీరా నువ్వు శుద్ధ పూసి మాట్లాడుతూ తర్వాత అవి తిని చూడు, అవి తిని కిడ్నీలు కూడా ఫెయిల్ అయినారు తెలుసా. అనవసరంగా అయ్యమ్మ 2-3 పీతలు వేసుకొని తింటివే. 3 గాజులు అమ్ముకుందంట అమ్ముకుంది అవి తిని కొందరు మళ్ళా మిలియన్స్ ఉంటాయి, డాలర్స్ ఉన్న వాళ్ళు కూడా పూరికి వచ్చేసారు. రే ఫస్ట్ నాకు చెప్పరా, నిన్న 3 పీతలు పావుకుంటివి కదా, అప్పుడు తెలియలే కిడ్నీలు ఫెయిల్ అవుతాయని. నువ్వు తినొచ్చు, నేను తిన్నప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవుతా నాకు చెప్తావు. అట్లాగా నువ్వు నీతో చెప్పించుకునే స్టేజ్ లో నేను లేను. నువ్వు లేనప్పుడు కాబట్టి మేమిద్దరు నువ్వేమో రేసుకో ఏమన్నా. మనది పాపము మనది నీ ముక్కు అంత బాయిపుకి ముక్కులో అంతా ఆపరేషన్ చేసిరి. మీ వాడు గలీజ్ మాట్లాడానుకో, ఇది ముక్కులో చిక్కుదా అని చెప్పు వాడికి. గలీజ్గా మాస్వాళ్ళు చెప్తాను ఏమన్నా నువ్వు నాకు చెప్పకు. ఆడ మనమో అనవసరంగా నా పాపమునా అనవసరం ఏందిరా దొమ్మ పోయాను మనకి పాపము. దొమ్ములు పోతాయంటే ఇవి తింటే కనీసం రిలేటెడ్ గానే చెప్పండి మీ వాడికి. ఇక్కడ ఇరుక్కుపోయిందానో అది తింటా వాడు గొంతులో పడి పాపము పేగంతా చెప్పా కదా చెప్తున్నాడు. ఇలా పేగంతా కోసిపోయింది కడుపులో అంతా. అయినా నువ్వు ఇంకా చంపేరు ఇంకా ఇట్లా వాళ్ళని బతుకు కూడా అర్థమైందే. చంపేస్తారు ఇద్దరు. ఆ పీతలు చూడు ఎంత కమ్మ కొడుతున్నాయిపోతున్నాం మనం. తిండి నేనే పెడతా గుర్తుపెట్టుకో, ఏదైనా కలిపి పెట్టానుకో సచ్చి ఊరుకుంటాను. ఓ ఇది నిజమేనో అందుకే నేను అర్థమైందా? నన్ను చంపేయాలి అంటున్నావు. గుర్తుపెట్టుకుంటా అన్నీ. ఇప్పుడు చెప్పు ఏది మంచిది ఏది చెడ్డదో. ఏమన్నా బాధ ఏమైనా అరలిచి వదను ఇంకే అయిపోయిందో ఏం పోల్లా. కాల పీతలు అవి సముద్రం చెరువు కాదు. నేను కూడా చెప్తా, మన జాతకంలో చూసిన నేను ప్రెగ్నెంట్ గా ఉన్న పీతను తిన్నావో 7 సంవత్సరాలు నరకంలో పడినట్లంట. నువ్వు ఎన్ని పిల్లలు పెట్టే పీతలు ఉన్నాయో, ఎన్ని ప్రెగ్నెంట్ పీతలు ఉన్నాయో, ఎన్ని ఇంకోటి పీతల్లో కూడా అవిటి పీతలు ఉంటాయంట. అవి తిన్నా కూడా డేంజర్ అంట. నువ్వు ఏమే అవిటి పీతలు తింటానావో, ప్రెగ్నెంట్ పీతలు తింటానావో, యావి తింటానావో తెలియకుండా మేస్తానావు. అంటే పక్కన పెట్టుకొని నంచుకుంటారు, గుమ్మరించుకొని ఇన్ని తింటారు. ఎవరు బాధ? బాగా కేజీలు తింటా. ఎవరు? నేను ఆరోగ్యాన్ని పాటిస్తా. సందర్భం బట్టి మేము నిన్న తినచ్చు, నిన్న పీతలే తినమని చెప్పి నిన్న టీవీలో చెప్తున్నారు. అట్లా కళ్ళుగుడ్లకు మంచిదని చెప్పినారు. అప్పుడు అదే చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఏటాడల్లా, చెప్పినప్పుడు చదువుకోవాలా, జాబ్ చేయాలా, చెప్పినప్పుడు వినాలా, చెప్పినప్పుడు చేయాలా, చెప్పినప్పుడు వినాలా. అది నిమ్మి కాలు నొక్కు చెప్తాను. అది నేను చెప్పినప్పుడు కూడా నువ్వు పెద్ద చెప్పినట్లు అన్నారు. నేను చెప్పినట్టు చేయమను. ఏ నొప్పి ఇక్కడ నువ్వు తీసి కొట్టి మన చించి పని ఏది అంత పెద్దగా చంపేది ఉండేది. దానికంటే ఫ్యామిలీ ఉండదా? అంత పెద్ద పీత ఉండవా? పిల్లలు ఉండవా? ఎన్ని ఊర్లో తిరిగింటది, ఎంత మందిని. అవునులే, నీకు నిన్న వచ్చి హాయ్ చెప్పింది, మొన్న ఇప్పకొచ్చి హాయ్ చెప్పింది. హాయ్ బాయ్లే ఆడ చెప్పవే ఆడ లోపల అనుకుంటాయి చెప్తాయేమన్నా. చికెన్ ఇట్లా పీక్కొని తిన్నప్పుడు తెలుదా నీకు?
కోడి 40 రోజే బతికేది, 40 రోజే, తర్వాత చచ్చిపోతుంది కదా. ఇది మిలియన్స్ లో బతుకుతాయి. మిలియన్ అంటే ఏం చెప్పు ఫస్ట్. ఈ మధ్యన మిలియన్ 6,000 అని దానికి ఏదో నీ కోడే తెలుసు తెలియకుండా పీత తెలివైతే గొర్రెకి తెలియలేదన్నావు, నిజంగా లేదని వాడే నోటితో పుట్టినాడు. గొర్రె తెలివి లేదు కానీ చెడ్డదేం కాదు, నమ్ముతాది వీడే వీడే దాని నువ్వు గొర్రె. చూడు నా చేతుల్లో నేను కషాయాన్ని కాదు, నాకు తెలుసులే. మళ్ళా కొత్తగా నువ్వు అడగద్దు. అయ్యా మళ్ళా నువ్వు మళ్ళా రోజుకు పచ్చ అక్క అన్న పెద్దమా అన్న ఎందుకు వస్తాడో, ఏ గొర్రె వస్తుందో. పొట్టి గొర్రె వచ్చి కూర్చొని చెప్తుంది అన్న గురించి నాకు తెలుదా. భలే ఉంది గొర్రె, భలే ఉంది గొర్రె, భలే ఉంది గొర్రె. ఫస్ట్ పొట్టుకొని బలిలా ఆ బలి ఇచ్చేదో అది పక్కన పెట్టి కానీ ఆ పీతలది ఏమైంది కాలా ప్లేట్ ఆడ పెట్టేసి చేతులు కడుక్కొని ఆడికి 2 పీతలు ఉన్నాయి తేరా గొర్రె పో. పోరా గొర్రె పో, చెప్పింది వినాలంతే. గొర్రె ఉన్నాయి కూడా ఉన్నాయో లేవో, ఉన్నాయా నీకే తెలియాలా ఉన్నాయా అని. బాగాలేదు అన్నాడు, మంచిది కాదన్నప్పుడు తేడానికి ఎందుకు వెళ్తున్నావురా? అందుకే అన్నది గొర్రె అని. నువ్వు అది నువ్వు తింటావని చెప్పినాను అంతే. నువ్వు చెప్పడం చెప్పినా కూడా వేస్టే, పీతల్లో ఏం లేవాడా తినేసి ఉంటావు. ఎవడు మేము తింటా అన్నా? తిన్నావులే, నిజాయితీ ఉండు. తిన్నావులే, నిజాయితీ ఉండు, నిజాయితీ ఒప్పుకో. గొర్రె వేయద్దు, కషాయం తెలుసు. గొర్రె ఏమేమి తింటాను, గడ్డి తింటాను, ఏం మెస్తాను మళ్ళీ గొర్రె తిని ఎందుకు నాకు చెప్పు. అది ఆ సమయానికి తినొచ్చు, ఆ సమయం తినొచ్చు. వేళ వాళ్ళు లేకుండా తినకూడదు. ఎప్పుడు తినొచ్చు అది అడుగు, తినే ముందు అడుగు చెప్తా. ఇప్పుడు తినే ముందు అడుగు, నన్ను అడిగే తిన్నాడు, అడిగి తిన్నా కదా. ఎప్పుడు తింటాడు, నీకు ఎందుకు అవన్నీ? ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు తినలేదు అని ఎదసోదండి కదా.